దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో ఈ వాక్య పరిశీలన కుడికిలో మనమందరము యోహాను మొదటి పత్రిక నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మనము 3 అధ్యాయాలు అయిపోయినాయి. 4వ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఈ వాక్యం పరిశీలనగా తెలుసుకుంటూ దేవుని వాక్యాన్ని మనము గ్రహించినప్పుడు వాక్యం మనకి తేటగా అర్థమవుతుంది. కాబట్టి మనము కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది అని చెప్తున్నాడు. ఈ యోహాను ఈ పత్రికలో అతని ప్రస్తావన మనం చూసినట్లయితే 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ ప్రారంభంలో అతను అంటున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు. ఆల్రెడీ ఉన్నారు అని చెప్తున్నాడు. ఆల్రెడీ ఉన్నారు, బయలుదేరి వెళ్ళారు. లోకంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి అతను చెప్తున్న జాగ్రత్త ఏమిటంటే, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్షించుడి అని చెప్తున్నాడు. ప్రతి ఆత్మను నమ్మక అంటే అందరూ దేవుని సేవకులు కాదు. అందరూ దేవుని ఏర్పాటు వలన వచ్చిన వారు కాదు. అందరూ దేవుని పిలుపు వలన వచ్చిన వారు కాదు. కొందరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ కొందరిలో మరికొందరు బయలుదేరారు. ఆ మరికొందరు ఏమిటంటే, వీరు దేవుని చిత్తము కాకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని పిలుపు లేకుండా, వారి ఉద్దేశముతో స్వలాభం కొరకు వారు ప్రవక్తలుగా బయలుదేరి ప్రవక్తలుగా ప్రజల ముందు చలామణి అవుతున్నారు. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయా ఆత్మలను నమ్మక అన్నాడు. ఆయా ఆత్మలను నమ్మకూడదు. వారు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారని అందరినీ అలా నమ్మకూడదని వాక్యం చెప్తుంది. అందరినీ అలా నమ్మకూడదు. అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుని సేవకులు కాదు, కొందరు మాత్రమే. అందుకని ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు, ఎవరు క్రీస్తు విరోధి ఆత్మ చేత నడిపించబడుతున్నారు అని తెలియాలి. అంటే క్రీస్తు విరోధి ఆత్మ అంటే యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా వీరు ఉంటారేమో అని అనుకుంటారేమో. వీరు యేసు ప్రభు వారి బిడ్డలుగానో లేకపోతే యేసు ప్రభు వారి సేవకులుగా కనబడతారు, కానీ వీరి క్రియలు, వీరి బోధ, వీరు సంఘాన్ని నడిపించే విధానం మొత్తము కూడా క్రీస్తు విరోధి ఆత్మ ద్వారా నడిపించబడుద్ది. దేవుని ఆత్మ ద్వారా వీరు నడిపించబడరు. అది మనము ఆయా ఆత్మలను గ్రహించాలి. ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు, ఎవరు క్రీస్తు విరోధి ఆత్మ చేత నడిపించబడుతున్నారు, ఈ గ్రహింపు మనకు లేదంటే మోసపోద్దాం. మనం ఖచ్చితంగా మోసపోద్దాం. మనం మోసపోకుండా ఉండాలి అంటే క్రీస్తు విరోధి ఆత్మ ఏమిటో తెలియాలి. దేవుని ఆత్మ ఎలా ఉంటుందో మనకి తెలియాలి.
దేవుని ఆత్మ చేత నడిపించబడి వారు వాక్యము ద్వారానే మాట్లాడతారు. కలిపి చెరిపే బోధ వారు చేయరు. వారి బోధ మనిషికి బాధ కలిగించింది, మన పాపాన్ని మనకి ఎత్తి చూపిస్తుంది. తను పశ్చాత్తాపముతో తను సరి చేసుకుంటూ ఎదుటి వారికి చెప్పే స్థితిలో ఆ వ్యక్తి ఉంటాడు. అంటే ఆ వ్యక్తిలో లోపం ఉండదా అంటే లోపం ఉంటుంది, కానీ లోపాన్ని సమర్థించుకోరు. ఆ లోపాన్ని అతను సరి చేసుకోవటానికి ముందు ఇష్టపడతాడు. అది దేవుని ఆత్మచేత నడిపించబడి వారిలో ఉండేవలసిన లక్షణం. అది అలా కాకుండా క్రీస్తు విరోధి ఆత్మ ఎలా నడిపిస్తుందంటే, వాక్యములో లేని దాన్ని వాక్యములో ఉన్నట్లుగా బోధించడం, వాక్యమును కలిపి చెరపడం, సందర్భం వేరు, సందర్భానికి తగినట్లుగా ఆ వాక్యాన్ని ఆపాదించుకోవడం. వాక్యం ఏం చెప్తుందంటే, వారు ఎలాంటి వారుగా ఉంటారంటే, సమాధానము లేని సమయమున సమాధానము అని ప్రకటిస్తారంట. ఎలా ప్రకటిస్తారు? సమాధానం ఉండని సమయంలో వారు సమాధానమును ప్రకటించేవారుగా ఉంటారు. అది మనము వారిని తెలుసుకోవాలి. అది ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో మనము చూస్తే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వాడి పడిపోవుదురు అంటున్నాడు. ఎలాంటి వారుగా ఉంటారో వీరు, ఈ క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడేవారంటే, సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్తారంట. సమాధానం లేని సమయంలో నీ జీవితంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు, దానికి చాలా సమయం ఉంది, కానీ వారు అంటారు దేవుడు మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు అంటారు. దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు, దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వాదించబడుతున్నాడు అని చెప్తారు. ఇట్లాంటి మాటలు చెప్తారు అన్నమాట. వాక్యములో ఉన్నది చెప్తే వారి స్థితి అలా అవడానికి కారణం ఏమిటో దేవుడు మాట్లాడతాడు. నీ జీవితంలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఇది అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. కానీ అతనిలో పశ్చాత్తాపం రాకుండా, ఆమెలో పశ్చాత్తాపం రాకుండా, వారు సిద్ధపడకుండా, వారు సరిచేయకుండా వారికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో తగ్గింపు స్వభావం లేని వారి మధ్య సమాధానం ఉంటుందా? ఉండదు. కానీ ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే, సమాధానం లేని చోట ఏమో సమాధానమును ప్రకటిస్తారు. వీరు గాయాన్ని పై మాత్రమే బాగు చేస్తారంట. గాయాన్ని పై మాత్రమే, పై బాగు. అందుకనే వీరు చెప్పేది ఏమిటంటే, దేవుడికి నువ్వు ఎలా ఉన్నా ఇష్టం, దేవుడు నువ్వు ఎలా ఉన్నా దేవుడికి నచ్చుతావు అని చెప్తాడు. అంటే వారికి ఏం అర్థం అవుతుంది అప్పుడు? నేను ఎలా ఉన్నా దేవుడు నన్ను ఏమండవు, అదే కదా వారికి అర్థమే. అది నువ్వు ఎలా ఉన్నా దేవుడికి ఇష్టం అనే అర్థం వేరు, అక్కడ మాట్లాడే విధానం వేరు. మనిషి అర్థం చేసుకున్నది ఒకటే, నేను ఎలా అయినా ఉండొచ్చు, దేవుడు నన్ను ఇష్టపడతాడు. అలా అక్కడ చెప్పవలసిన మాట ఏంటి? ఎంత ఘోర పాపి అయినా పశ్చాత్తాపముతో ఆయన సన్నిధికి వస్తే ఆయన త్రోసివేయడు అని చెప్పాలి. ఆయన త్రోసివేయడు. నీవు దేవుని సహాయము కోరి దేవుని మీదే నేను ఆధారపడతాను ఇక మీదట నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ జీవితంలో ఆయన సహాయం ఉంటుంది అని చెప్పాలి. ఇలా చెప్పకుండా నువ్వు ఎలా అయినా ఉండు, దేవుడు నిన్ను ఇష్టపడతాడు అని చెప్తే వారు ఇష్టం వచ్చినట్లు వారు ఉంటారు కదా, ఉంటారు. మనిషి తన యొక్క పాపమును ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా దేవుడు ఆ వ్యక్తి జీవితమును బాగు చేయడు.
ఆ వ్యక్తి ఒప్పుకోవాలి. యేసుప్రభు వారి దగ్గరికి అనేకులు వచ్చినప్పుడు ఆయన కార్యం చేశాడు. కొన్ని చోటకి ఆయన వెళ్ళినప్పుడు వారు ఆశ్రయించారు. అయ్యా నీవు దేవుని కుమారుడు, నువ్వు మెస్సేవి, నువ్వు రక్షకుడు అని. ఆ సమరయ మార్గానికి వెళ్ళినప్పుడు, ఆ 38 సంవత్సరాల పక్షవాతం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, కుష్ఠరోగులు ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆయన మెస్సయ్య అని వారు గ్రహించినప్పుడు ఆయన వారి జీవితంలో కార్యం చేశాడు. వారిని అడిగాడు, నువ్వు స్వస్థపడాలనుకున్నావా? అవునయ్యా, నేను స్వస్థపడాలి. ఇంకా అయితే లేచి నిలబడు అన్నాడు. కుష్ఠరోగులు వచ్చి అడిగారు, దావీదు కుమారుడు మమ్మల్ని ఖండించమన్నాడు. భర్తిమయ్య అడిగాడు, కుష్ఠరోగులు అడిగారు. ఒక వ్యక్తిని తీసుకొని 4 తీసుకొని వచ్చి పైనుండి కిందకి నింపారు. ఇంటి కప్పు తీసి అప్పుడు ఆయన అన్నాడు, మీ విశ్వాసము ఎంత గొప్పది, మీ విశ్వాసాన్ని బట్టి ఇతను స్వస్థపరుస్తున్నాడు అన్నాడు దేవుడు. అంటే దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. కానీ ఈనాడు ఎలా ఉంటుంది? దేవుని యొద్దకు వారు రావట్లా, వస్తే దేవుణ్ణి కార్యం చేస్తామని నువ్వు చెప్తున్నావు. ఎట్లా? దేవుడిని బ్రతుకు మారుస్తాడు అని చెప్పాల్సింది పోయి, దేవుని యొద్దకు రా నీ అప్పులు తీరిపోతాయి, దేవుని యొద్దకు రా నీ జబ్బులు తగ్గిపోతాయి, దేవుని యొద్దకు రా ఆయన నీకు ఉద్యోగం ఇస్తాడు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పడతారు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. దేవుని దగ్గరకు వస్తే ఆయన ఏమన్నా A to Z సర్వీస్ సెంటర్ ఏమన్నా పెట్టాడా? దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం అది. ఆయన దేవుడు నీ తండ్రి అయినా తండ్రిని ఆశ్రయించాలి. ఆశ్రయించకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన దగ్గర నువ్వు సరెండర్ అవ్వకుండా ఎలా దేవుడు మారుస్తాడు? కానీ ఈ అబద్ధ ప్రవక్తలు సమాధానము లేని చోట సమాధానం అంటారు, గాయాన్ని పైపైన మానుపుతారు, లోపల మారదు. అందుకనే పై రూపానికి క్రైస్తవులుగా మారతారు, కానీ లోపల వీరి క్రూరత్వం అలాగే ఉంటుంది, లోపల వీరి మార్పు లేని స్వభావం అలాగే ఉంటుంది. మారవలసింది పై రూపమును, పై నుండి మార్పు కాదు, హృదయములో నుండి మార్పు బయటికి రావాలి. మనిషి మార్పు. ఈ దినాలు ఎలాంటి మార్పు కనబడుతుందంటే మనకి పై నుండి మార్పు మొదలవుతుంది, హృదయం మారట్లేదు. క్రీస్తు మార్చే మార్పు అంటే దేవుని వాక్యం ఎటువంటి మార్పుని మనిషి జీవితాన్ని ఇవ్వాలనుకుంటుందంటే హృదయాంతరంగములో నుండి మారుతూ బయటికి రావాలి. కొంతమంది అంటారు, నా హృదయం దేవునికి ఇచ్చేసానండి, నా మనసు నిండా దేవుడు ఉంటాడండి, దేవుడు పై రూపం చూడండి, మనం ఎట్లయినా ఉండొచ్చండి అంటారు. మనం ఎలాగైనా ఉండొచ్చండి, నీకు నచ్చినట్టు ఉండొచ్చండి, అలా పిచ్చేసాలు వేస్తారా? ఇకూడదే. వయసుకు మించిన వేసాలు వేస్తారా? వయసుకి తగ్గట్టు ప్రవర్తించరా? అట్లా కాదంట. కొంతమంది నువ్వు ఎట్లయినా ఉండొచ్చు, దేవుడు హృదయాన్ని కోరుకుంటాడు, పై రూపాన్ని కాదు. అంటే వీళ్ళకి ఇలా అర్థమైందా వాక్యాన్ని? అందుకనే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు మనం తెలుసుకోవాలి. దేవుని సంబంధమైన ఆత్మ అంటే దేవుడి ఆత్మతో నడిపించబడేవాడు అంతరంగములో నుండి మార్పు మొదలై బయటికి. ఎప్పుడైనా మీరు గాయం ఎప్పుడైనా చూడండి, గాయం పై వరకు మానితే లోపల సెప్టిక్ అయిపోద్ది, అవుద్దా లేదా? కొన్ని పుండ్లు ఎప్పుడైనా చూసారా? పైన మారి కొంతమందికి సెప్టిక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మనకు అలాంటి రిజల్ట్ తెలుస్తాయి. పై గాయం అయిందండి, పైన మానిపోయింది, పైన మందు రాసుకున్నాను మానిపోయింది, లోపల సెప్టిక్ అయిపోయి చాలామంది ఉన్నారు. అలాగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే శుభవార్త చెప్తాడు, మీ కాలు సెప్టిక్ అయిపోయింది, మీ చెయ్యి సెప్టిక్ అయిపోయింది. అదేంటంటే గాయం ఎప్పుడో మానింది, పైన మానింది, లోపల అలాగే ఉంది. మరి లోపల మానాలంటే అది పిండబడాలి. ఏమవ్వాలి? పిండబడాలి, మెత్తన చేయబడాలి. ఒక గడ్డ వస్తే ఆ గడ్డ మెత్తగా అయ్యి దానిని పిండినప్పుడు అందులో ఉన్న చీము
అందులో ఉన్న రక్తం, అందులో ఉన్న చెడు నీరు మొత్తం వచ్చి ఆ గాయం అంటే ఆ గడ్డ రావడానికి కారణమైన ఒక చిన్న కురుపు లాంటిది లోపల ఒకటి ఉంటుంది, పురుగులాగా ఉంటుంది. అది బయటకు వచ్చేస్తే అదొక విత్తనం అన్నమాట. అదొక విత్తనం. ఆ గడ్డ రావడానికి కారణమైన విత్తనం అందులో ఉంది. అది బయటకు వచ్చేస్తే గాయం లోపల నుండి మానుకుంటూ పైన మానిద్ది. లోపల నుండి గాయం మాని పైన కూడా మానితే ఇక గాయం వల్ల ఏ ప్రమాదం ఉండదు. పైన మాని లోపల మానలేదనుకో, అది తినేసిద్ది, సెప్టిక్ అయిపోద్ది. కొన్నిసార్లు కాళ్ళు తీసేస్తారు కొన్నిసార్లు. ఒక చోటుకి వెళ్ళాను నేను, అది భయంకరం అనమాట. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చూశాను నేను. కాలంతా సెప్టిక్ అయిపోయింది, పైకి మాత్రం చిన్న గాయంలాగా ఉంది. వాళ్ళు కోసి తీస్తే పెద్ద క్లాత్ దాన్ని ఆ మందులో పెట్టి దాంట్లో పెట్టారనమాట కాళ్ళు. అప్పుడు అర్థమైంది, ఇది పైకి చూస్తే చిన్న గాయంలాగా ఉంది, ఇంత పెద్ద గాయం అయిందా? కాలంతా గాయమే, కాలంతా లోపల సెప్టిక్ అయిపోయింది. అదంతా వాళ్ళన్నారు, ఎట్ట భరించేవరా బాబు, ఇంత సెప్టిక్ అయిపోయింది కాలు అంటున్నారు వాళ్ళు. ఈ అబద్ధ ప్రవక్తల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడే వారి స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు పై గాయాలు మాత్రమే మానుతారు. గాయం మానాల్సింది లోపల నుండి మానాలి. వ్యాధి లోపల ఉన్నప్పుడు పైన మానితే వ్యాధి అలాగే ఉంటుంది కదా. వ్యాధి మానుతూ పైకి గాయం పూర్తిగా మానిపోయిన రిజల్ట్ పై రూపం దగ్గరికి వస్తుంది. ఇలా మనిషిని బాగు చేసే స్వభావం క్రీస్తు విరోధుల్లో ఉండదు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలని చెప్పబడుతుంది వాక్యం. వీళ్ళు వాక్యమే చెప్తారు, బైబిలే పట్టుకుంటారు. వీళ్ళు మనకంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు. 24 గంటలు, 34 గంటలు, 48 గంటలు అన్ని ప్రార్థనలు బాగానే నడుస్తాయి. ఇలా 50 రోజులు, 70 రోజులు, 90 రోజులు, 100 రోజులు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు నడుస్తాయి. కానీ అక్కడికి వెళ్ళిన వాడు ఒక్కడు కూడా మారు మనస్సును గూర్చిన బోధ వల్ల మారిన వాడు ఉండడు. స్వస్థతను గూర్చిన విషయాల కొరకే క్రీస్తు యొద్దకు వచ్చిన వాడు ఉంటాడు. దేనికి ఉపవాసం? మారు మనస్సు నిమిత్తమా? కాదు. అక్కడన్నీ స్వస్థతలను గూర్చిన ఉపవాసాలే వినపడతాయి. అవి అబద్ధ ప్రవక్తల యొక్క స్వభావం. క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడేవారు సంఘాన్ని అలా నడిపిస్తారు. అందుకనే ఆయా ఆత్మలను నమ్మక ఏది దేవుని సంబంధమైనదో మనము తెలుసుకునే వారమై ఉండాలి. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాలు, మనం ఏ దినాల్లో ఉన్నాం? కడవరి అంత్య దినాల్లో ఉన్నాం. ప్రపంచం అంతా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతున్న దినాలు. అది ఏ టెక్నాలజీ పెరిగిపోయిన దినాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు పెరిగిన దినాల్లో ఉన్నాం. ఇంకొక అడుగు ముందుకేసింది ఏ టెక్నాలజీ ముందుకేసి, అల్బేనియా అనేది ఒక దేశం ఉంది, అల్బేనియా అనుకుంటా. ఆ అల్బేనియా దేశంలో అక్కడ గవర్నమెంట్ ఒక మంత్రిని నియమించారు. ఆ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి మనిషి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక స్త్రీ రూపాన్ని తయారు చేసి ఆ అల్బేనియా ప్రాంత సంప్రదాయ ప్రకారం ఉండేలాగా ఒక అమ్మాయిని తయారు చేసి ఆ అమ్మాయి నడిపిస్తుంది ఆర్థిక వ్యవస్థని అల్బేనియాలో. తెలుసా మీకు? వరల్డ్లోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి ఆమె అనాలో అదే అనాలో ఏదనాలో కూడా అర్థం కాలేదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి కంటే అడ్వాన్స్డ్గా ప్రతి అకౌంట్ని ఆడిట్ చేస్తుంది. గవర్నమెంట్ లెక్కలన్నీ చాలా స్పీడ్గా గవర్నమెంట్కి లెక్క చెప్తుంది. పార్లమెంట్లో పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు
స్క్రీన్ ఉంటుంది అనమాట. ఆ స్క్రీన్ మీద తన పేరు ఉంది, ఆ పేరు మర్చిపోయాను. ఏమంటారంటే ఫైనాన్షియల్ మినిస్టర్, అంతే కదా, ఆర్థిక శాఖ మంత్రి. ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడిద్దని ఒకసారి వాళ్ళు ఒక్క బటన్ ప్రెస్ చేయగలే టక్ మన స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యి ఈ సంవత్సరం లెక్కలో ఇది బడ్జెట్, మన గవర్నమెంట్కి ఇంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు పెట్టాం, ఈ సంవత్సరం ఇంత ఖర్చు అయింది, దీని లెక్కలు ఇవి, నెక్స్ట్ ఇయర్కి ఇంత ఖర్చు అవుద్ది, దాని లెక్కలు ఇవి అన్నీ చెప్తుంది. అన్నీ చెప్తుంది. ఎంత లెక్కలు అవుతాయి, ఎంత ఖర్చు అయింది, ఎంత బడ్జెట్ కావాలి, మనకున్న అప్పు ఎంత తీరాలంటే మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే అప్పు తీరిద్ది, ఎంత ట్యాక్స్ కడితే మనం అప్పు తీర్చుకోవచ్చు, మన గవర్నమెంట్ సజావుగా నడవాలంటే ప్రతి వ్యక్తి ఎంత ట్యాక్స్ కట్టాలి, అన్ని లెక్కల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిపిస్తున్నారు. తెలుసా, వరల్డ్లోనే ఫస్ట్ మినిస్టర్ ఫైనాన్షియల్ మినిస్టర్ అంట. తెలుసా, ఎడిపోవటానికి దేశం, ప్రపంచం ఎడిపోతుంది, నాశనం వైపు నడిపించబడుతుంది. ప్రపంచం నాశనం వైపు నడిపించబడుతూ ఉన్న దినాల్లో అంతా బాగుంది, అంతా బాగున్నాం. మీరు అడగండి, దేవుడు డబ్బులు ఇస్తాడు, దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలు ఇస్తాడు, పిల్లలకి పెళ్ళి అవుతాయి. ఈ కాదు, ఈ లోకంలో కావాల్సింది ఇప్పుడు బోధ, అది కాదు కావాలి. మనిషి బుద్ధిలో మార్పు రావాలని, మనుషుల్లో సోమరితనం పోవాలని, మనుషులు వ్యసనాల పరులుగా ఉండకుండా మనుషులు మెలకువగలిగి ఉండాలని, మనుషుల యొక్క స్వభావంలో మార్పు రావాలి అని కదా వాక్యం చెప్పాల్సింది. అవి కదా మనిషికి నేర్చుకోవాల్సింది. అవి నేర్పించకుండా అన్నీ బాగున్నాయి. మీరు అడగండి, మీకేం కావాలో అడగండి, దేవుడు ఇచ్చేస్తాడు. మీకు అడగండి, దేవుడు ఇచ్చేస్తాడు. ప్రభువు ముందే చెప్పాడు, ఆకాశ పక్షులను చూడండి, ఈ విత్తవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. వాటికంటే మీకేం కావాలో నాకు తెలుసు, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీ గురించి, మీ వస్త్రముల గురించి కానీ, తిండి గురించి కానీ, నీడ గురించి కానీ ఆలోచించకుండా నా నీతిని, నా రాజ్యమును మొదట ఎత్తకండి. మీకేం కావాలి నేను అంటే అర్థం ఏంటి? ఆయన నీతి, ఆయన రాజ్యం అంటే ఆయన చెప్పినట్లు నడుచుకోవటం. ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. నువ్వు కుటుంబంలో ఉన్నావా, కుటుంబానికి తగ్గట్టు ఉండాలా. భర్తగా ఉంటే భర్త సరైనోడై ఉండాలి, భార్యగా ఉంటే భార్య సరైనదై ఉండాలి, పిల్లలైతే పిల్లలు, పెద్దలైతే పెద్దలు, ఎవరి క్రమంలో వారు జీవించాలి, ఎవరి బాధ్యతలను వారి నిర్వర్తించాలి. ఇదే దేవుడి నీతి. ఆ నీతిమంతుడైన దేవుణ్ణి అధికారిగా మనము కోరుకొని, నీ ఆధిపత్యంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా, నీవు రక్షకుడిగా మాకుండండి, ఈ లోకము, లోక మాలిన్యము, లోక పాపము మమ్మల్ని అంటకుండా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి దయచేసి ఆయన మీ బిడ్డలుగా నడిపించండి అని ఆయనకి మనల్ని అప్పగించుకొని మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. బాధ్యతలు విస్మరిస్తున్న దినాల్లో బాధ్యతల గురించి నేర్పించాలి. పాపం పెట్టరేగిపోతున్న దినాల్లో పాపంలో నుండి బయటికి రావాలని నేర్పించాలి. ఈ చెప్పకుండా మేము అట్టిపళ్ళు పంచుతాం, బంగాళదుంపలు పంచుతాం, మేము కమలా పళ్ళు పంచుతాం, మేము మామిడి పళ్ళు పంచుతాం, రండి దేవుడు మీకు పిల్లలు ఏంటది? ఇట్లాంటి బోధలో ఏ ఆత్మ చేత వాడు నడిపించబడుతున్నారో మనిషికి అర్థం కావట్లేదు కదా. అవతల వ్యక్తి ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారో తెలియకుండా, ఆ గ్రహింపు లేకుండా గుడ్డిగా నమ్ముతున్నారు కదా. ఎంత అవివేకం! రోడ్డు మీద చేసే గారడీకి, ఈరోజు దేవుని పేరట చేసే గారడీకి తేడా ఏంటి? తేడా ఏమీ లేదు. ఎవరు ప్రార్థన చేస్తామనంటే వాళ్ళ దగ్గర పొలోమని పరిగెట్టుకుంటూ వెళ్ళకూడదు. ఎవరు మీటింగ్ పెడితే వాళ్ళ దగ్గరికి పొలోమని పరిగెట్టకూడదు. ఏది దేవుడి ఆత్మ చేత నడిపించబడుతున్నారో, ఎవరు దురాత్మల చేత నడిపించబడుతున్నారో తెలుసుకోవాలి. క్రీస్తు విరోధి ఆత్మ బలంగా పనిచేస్తుంది. ప్రపంచంలో క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుంది. అందుకని క్రైస్తవ్యంలో క్రీస్తు విరోధులు ఉన్నారు.
క్రైస్తవ్యంలో క్రీస్తు విరోధులే ఎక్కువగా కనబడుతున్నారు. వాళ్ళే అనేకులను దారి తప్పిస్తున్నారు. దేవుని వాక్యం ముందే చెప్పబడింది, అనేకులు నా పేరట వస్తారు. ఆయా ఆత్మ క్రీస్తు సంబంధించిందో కాదో మీరు గ్రహించాలి, మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. అందుకనే పరిశీలన అవసరం, పరీక్షించడం అవసరం. వీరు దేవుని వాక్య సంబంధులా కాదా, వాక్యానుసారంగా ఉండేవారా కాదా తెలుసుకోవాలి. వారు దేవుడు ఎప్పుడు అల్లరికి కర్తగాడు. సంఘములో దేవుడు ఎప్పుడు అల్లరికి కర్తగాడు. దేవుడు ఏ వాక్యం ప్రకటించినా వారి హృదయాలు కదిలించబడేలాగా, వారి హృదయము గుచ్చబడేలాగా ఉండిద్ది దేవుని వాక్యం. ఒలివ కొండ మీద ఆయన వాక్యం చెప్తున్నప్పుడు వారి హృదయాలు కదిలించబడ్డాయి. అప్పటి వరకు వారు అనుకున్నది వేరు, ఆయన చెప్పిన బోధ వేరు. పేతురు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు 3000 మంది హృదయాలు నొచ్చుకొని వారు వచ్చి, అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి చెప్పండి, ఇప్పటిదాకా మా బ్రతుకు ఇది బాగుందనుకున్నాం కానీ ఇది పాపం అని ఇప్పుడు మాకు అర్థమైంది అని చెప్పారు. ఎక్కడైనా యేసుప్రభు వారి శిష్యులు కానీ యేసుప్రభు కానీ, రండి మీకు అట్టిపళ్ళు ఇస్తాను, ఈ పట్టుకొని వెళ్ళండి, అట్టిపళ్ళు ఇంట్లో పెట్టుకొని శుభ్రంగా తినండి, మీకు పిల్లలు పడతారు, మీ పెళ్ళి కాని పిల్లలు తినండి, పెళ్ళి అయిన పిల్లలు తినండి, ఇట్లాంటివి ఏమని చెప్పాడా? అట్లాంటివి ఏమీ లేవు. అలాంటి ప్రస్తావనలు ఏమీ లేవు. అందరు వచ్చేటప్పుడు కొబ్బరి నూనె డబ్బా పట్టుకొని రండి అంటాం కానీ, మా దగ్గర కొబ్బరి నూనె డబ్బాలు ఉన్నాయి మీరు పట్టుకుపోండి అని కానీ బైబిల్ ఎక్కడుందా? ఎక్కడా లేవే. ఓ రోజు ఇలాంటి వ్యాపారమే వాళ్ళు చేస్తున్నారు మందిరంలో. ఇలాంటి వ్యాపారాలు చేస్తుంటే మందిరంలో యేసుప్రభు వారు కొరడా తీసుకొని మొత్తాన్ని తరిం కొట్టాడు. నా మందిరం అనేకులకు సమస్త జనులకు ప్రార్థనా మందిరం, దీన్ని దొంగల గుహగా చేస్తారా అని కొరడా తీసుకొని బాది పరిగెట్టించాడు మొత్తాన్ని. యేసు ప్రభు వారి పేరట దొంగ వ్యాపారాలు జరిగిన, దొంగ మాటలు చెప్పిన ఆయన దృష్టిలో అది అక్రమం. వారిని దేవుడు క్షమించడు. ఆ అక్రమార్కుల దగ్గరికి వెళ్ళిన వారు వారిని నమ్మి క్రీస్తు బోధ అనుకుంటున్నారు కదా. అదేమనంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా పిలుచుకుంటాడంట. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా పిలుచుకుంటాడంట. వాక్యం ఎట్లా చెప్పింది ఒక్కోలా పిలుస్తుంటాడని? ఆయన చెప్పిన విధానం వేరు. ప్రవక్తలు, అపోస్తులు, ఉపదేశకులు, పరిచారకులు అని చెప్పింది వేరు. అక్కడ ప్రవక్త దేవుడి గురించి చెప్పాలి. ప్రవక్త దేవుడు ఏది చెప్తాడో అదే చెప్తాడు. అపోస్తులు ఏం చెప్పాలి? ఏది విన్నారో, ఏది చూశారో దేవుని వాక్యంలో అదే చెప్పాలి అపోస్తులు. ఉపదేశకులు ఎవరో? ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను, విధులను, కట్టడలను ఉపదేశించేవాడు ఉపదేశకుడు. పరిచారకుడు ఎవడు? వీరికి సహకరించి పనిచేసేవాడు పరిచారకుడు. ఈ తెలియకుండా దేవుడు అంట ఒక్కొక్కరిని ఒక్కోలా పిలుస్తాడంట. ఎందుకు పిలుస్తాడు? ఒక్కొక్కరిని ఒక్కోలా ఎందుకు పిలుస్తాడు? ఒక్కోలా ఉండదు. ఆయన ఉద్దేశం అంటే మనిషి పాపంలో నుండి విడిపించబడాలి, మనిషి రక్షణ పొందాలి. ఆయన ఉద్దేశం అదే. నువ్వు స్వస్థతల గురించి మాత్రమే చెప్పు అని చెప్పడు. అక్కడ ఆత్మమరాలు ఉన్నాయి, అది వేరు. ఆత్మమరాలు ఉన్నాయి, అవి వేరు. అయితే అవి క్రీస్తును గురించి బోధించడానికే కానీ, రక్షణ గురించి బోధించడానికే కానీ వ్యాపారం చేయడానికి కాదు. వ్యాపారం చేయడానికి కాదు. ఆత్మవరాల ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో అనేకులను క్రీస్తు నిమిత్తం సంపాదించాలి. పాపంలో ఉన్నవారిని, జోదగాళ్లను, మత్తు పదార్థాలకు బానిసలైన వారిని, పాడైపోయిన కుటుంబాలను, లేకపోతే లోకంలో శాపంలో పాపంలో బతుకుతున్న వారిని మార్చడానికి వారికి ఇవ్వబడే వరాలు తప్ప అవి వరాల పేరట వ్యాపారం చేయడానికి కాదు. అది కాదు ఆయన ఉద్దేశం, అది కాదు. వాక్యంలో ఉన్న ఉద్దేశం వేరు. ఆయన ఏం చెప్పాడు? ఒకటే చెప్పాడు. శిష్యులందరిని పిలిచి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వాడికి ఫైనల్గా శిక్ష ఉంటుంది. ఇదే కదా చెప్పింది.
ఇంకంత మించి ఇంకేమని చెప్పాడా? ఇదిగో పేతురు, నీకు ఒక వరం ఇస్తా, ఆ వరం ప్రకారం నువ్వు. యోహాను నీకు ఒక వరం ఇస్తా, యాకోబు నీకు ఒక వరం ఇస్తా, ఆంద్రేయ నీకు ఒక వరం ఇస్తా, తోమాని ఇట్లా అని చెప్పాడా? అట్లా ఏం చెప్పలా. ఏ ఆత్మచేత నడిపించబడుతున్నారో మనము గ్రహించాలి. ఆ గ్రహింపు లేకపోతే మనం ఖచ్చితంగా ఏమవుతాం? మోసపోతాం అని చెప్పబడుతుంది. ఇంకా ఆ తర్వాత కిందకు వచ్చేసరికి అంటున్నాడు, దీనిని బట్టి ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దేవుణ్ణి, యేసు ప్రభువాన్ని ఎవరు ఒప్పుకోరు? అందరూ ఒప్పుకుంటారు, కానీ ఎలా ఒప్పుకోరు అనే దాని గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి చెప్పిన బోధ కాకుండా వారు వేరే బోధన చెప్తున్నారంటే అర్థం ఏంటంటే వారు యేసుని ఒప్పుకోలేదు అని అర్థం. యేసుని ఒప్పుకోలేదని అర్థం. ఒప్పుకోని వాడి స్వభావం ఏంటంటే వారికి నచ్చినట్లు ఆపాదించుకుంటారు. వాక్యములో ఉన్నది వేరు, వీరు చెప్పేది ఒకటి, వీళ్ళు కలిపి చెరుపుతారు. అలాంటి వారు యేసును ఒప్పుకోనివారు, క్రీస్తును ఒప్పుకోనివారు. వీళ్ళే క్రీస్తు విరోధులు. దీనిని బట్టి మనము దేవుని ఆత్మ ఏదో, క్రీస్తు విరోధి ఆత్మ ఏదో గ్రహించవచ్చు అని చెప్తున్నాడు. ఇదివరకే అది లోకంలో అది ఎప్పటి నుండో ఉంది. వాక్యానికి వ్యతిరేకంగా బోధ చేసేవాడు ఎప్పటి నుండో ఉన్నాడు. కాబట్టి మనకు ఇప్పుడు ఎక్కువ అయిపోయారు, బాగా గుంపులు అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసిన వాళ్ళే వాక్యానికి వ్యతిరేకంగా బోధ చేసేవాడు. క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడి దొంగ బోధకులు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళే అన్నమాట. అందుకని పేర్లు పెట్టి పిలవడం, మధ్యలో ఏడా ఉన్నాడు అడేవుడు, రమేష్, సురేష్, శిరీష, అరుణ, అమ్మ పాప నువ్వు ఎక్కడి నుండో వచ్చావు, నేను నిన్ను చూస్తున్నాను, దేవుడు నాకు ఎట్లాంటి ఏం మాయ చేయడు దేవుడు. ఇలాంటి మాయలు దేవుడు చేయడు. అలాంటి పేర్లు పెట్టి పిలిపీటాలు దేవుడు చేయడు. ఆయన చేసేదల్లా ఒకటే, ఆ వాక్యం వినబడుతున్నప్పుడు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనే భావన వస్తుంది. ఇదేంటి నిన్న నేను చేసిన పనులు కదా ఇవన్నీ, ఏంటి ఏదో డైరెక్ట్గా నేను చేసినవన్నీ చూస్తున్నట్టు చెప్పేస్తున్నాడు ఏంటి, ఈయనకి ఎలా తెలుసు అని అనిపించింది మనకి. అప్పుడు అలా తెలుస్తుంది వాక్యం మాట్లాడడం అంటే. అది ఎప్పుడో నా దొంగ పాపం ఉంటుంది, నేను ఎవరికి చెప్పకుండా దాచుకున్నాయి, వాక్యంలో మాట్లాడుతున్నప్పుడు అదేదో నా రహస్యం మొత్తం బయటకు వచ్చేసినంత భయం వస్తుంది. అప్పుడు ఇది నిజంగా నేనే కదా చేసింది. ఆ రోజు నా బ్రతికిది కదా, ఇది ఎవరికి తెలియదు అనుకున్నాను, దేవుడికి తెలిసింది. దేవుడికి హృదయం పగిలిపోద్ది. హృదయం పగిలిపోద్ది. నరకమును గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి, తీర్పును గూర్చి ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఒప్పింపజేస్తాడు. పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు మారు మనసు వస్తుంది. అది మారు మనసు. ఇవి రాకుండా శిరీష నువ్వు ఫలానా ఊరు నుండి వచ్చావు, ఎవరో శిరీష ఇక్కడ ఉంది, ఓ సహోదరి నాకు కనబడుతుంది, శిరీష ఉన్నావా, రామ్మ ఏ ఊరు నుండి వచ్చావు, ఫలానా ఊరు నుండి అని ఈరోజు నన్ను పేరు పెట్టి పిలిచారు. ఎంత ఆనందంగా ఉందో నాకు. శిరీష నువ్వు ఏడ్చుకుంటూ వచ్చావు. అవునని ఏడ్చుకుంటానే వచ్చాను. నీకు చాన్నాళ్ళు అయింది పెళ్ళి. అవును కదా. అవునని ఎన్నేళ్ళు అయింది ఇది చెప్పడం. పెళ్ళి ఎన్నాళ్ళు అయిందో చెప్తాడా? చెప్పడం. చాన్నాళ్ళు అయింది పెళ్ళి. అవునని 10 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి. నీకు పిల్లలు లేరు. అవునని పిల్లలు లేరు. అయితే దేవుడు నీకు బిడ్డనే ఇవ్వబోతున్నాడు. ఓ ఎగిరిపోతే ఒక మారు మనసు ఉందా? అసలు ఏమి ఇంట్లో చక్కగా కుటుంబంలో కోడలుగా వెళ్ళి కోడల్లాగా ఉంటుందా? ఇంట్లో భర్తను బాగా చూసుకుంటుందా? అత్తమామలతో బాగుంటుందా? కుటుంబానికి తగ్గ యజమానురాలాగా బిహేవ్ చేస్తుందా? నీకు బిడ్డనేమోపోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఇవ్వదో అలా లేదనుకో, నెక్స్ట్ ఆమెను పిలవడం. నెక్స్ట్ ఆమెని 10 మందిలో ఒకటి పేరు పెడితే ఎవరికో ఒకటి జరుగుద్ది. ఎవరికో ఒకరికి 100 మంది ఉన్నారు, 100 మందిలో 5గురికి జరగదా? జరిగిద్దా లేదా? 10 రాళ్ళు తీసుకొని ఒక గురి చూసుకొని కొట్టడానికి ప్రయత్నించండి, ఒక్క రాయన తగిలిద్దా లేదా? వీళ్ళు ఇట్ట చేస్తున్నారు మాయ.
ప్రభు ఏమో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మినవాడు రక్షింపబడతాడని చెప్తే వీళ్ళు ఏమన్నారు? పిల్లలు లేదా, పెళ్ళి లేదా, ఉద్యోగం లేదా, వీళ్ళకిద్దావా? మొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఎగిరిపోయినాయి. మరి వాళ్ళ గురించి ప్రార్థన చేయరాదు? వాళ్ళని పిలవకూడదు? మీ గురించి కొత్త సాఫ్ట్వేర్ సృజించబడబోతుందని చెప్పరాదు ప్రవచనం? ఎట్లాంటి చెప్పరు? ఎట్లాంటి ఇది చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు సమాధానం లేదు. ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవాలి ప్రపంచంలో. అదే జరుగుతుంది ఇప్పుడు. ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ప్రపంచమే చేతులు ఎత్తినప్పుడు ఒకడు వస్తాడు, నేను పరిపాలిస్తాను ప్రపంచాన్ని అని ఒకడు వస్తాడు. అది జరగాలి. అది జరగటం కొరకే ఇవన్నీ జరుగుతున్నాయి. సమాధానం లేని సమయంలో సమాధానంగా ఉంటండి మీరు, దేవుడు మిమ్మల్ని అందరినీ నెమ్మదిగా ఉంచుతాడంటే అది ఎక్కడ జరుగుద్ది? జరగవు. వ్యక్తికి చెప్పాల్సింది ఈ పరిస్థితులు, ఈ రోజులు ఇలా ఉన్నాయి, ఈ రోజులు ఇలాంటి రోజుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ జీవితంలో పతనమైపోతావని హెచ్చరిక చేయాలి. నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య నీవు వివేకం కలిగి ఎలా నడుచుకోవాలో దేవుని వాక్యం చేత హెచ్చరించబడాలి. ఇవి చెప్పకుండా మాయలు చెప్తారు, జనాన్ని దారి తప్పిస్తున్నారు. ఈ జనానికి కూడా అవతలోడు చెప్పేది నిజమా అబద్ధం? ప్రతి చోట ఇదే. గుడ్డెత్తి చేలో పడినట్టు పోతా ఉంటారనమాట. అది నిజమా కాదా అనే గ్రహింపు ఉండదు. ఎప్పుడో నేను చాలా కాల క్రితం నేను షాప్లో సెల్ పాయింట్లో ఉన్నప్పుడు ఖాళీ టైంలో, మధ్యాహ్నం ఖాళీ టైంలో మేమంతా ఖాళీగా ఉన్నాం. ఆ రోజు ఏంటో సైలెంట్గా ఉంది, రోడ్లో జనం కూడా లేరు, ఖాళీగా ఉంది రోడ్డు. సరే ఏంటి ఎవరు రావట్లేదని అందులో ఒకడు మాతో పాటు ఒకడు ఏం చేశాడంటే జనాన్ని గుమ్ము గూడిపియాలి. అందుకని అటు రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద ఏదో పడినట్టు ఎదుగుతున్నాడు అనమాట. రోడ్డు మీద ఎదుగుతూ ఉంటే గబగబా ఒక అతను వచ్చి, ఏం బాబు ఏం ఎదుగుతున్నావు అన్నాడు. ఉండండి చాలా విలువైంది పోయింది అన్నాడు. చాలా విలువైంది పోయిందని అని ఎదుగుతూ ఉంటే ఇతను కూడా ఎదుగుతున్నాడు. ఇంకొకడు వచ్చాడు, మరొక ఆమె వచ్చింది, ఇంకొక ఆమె వచ్చింది. ఇలా అందరూ ఎతుకుతూ ఉన్నారు కింద. అసలు ఫస్ట్ వాడు ఎవరికి తెలియదు. వీళ్ళు ఎత్తుతూ ఉన్నారు. ఇతను వచ్చేసి మా పక్కన నుంచున్నాడు. ఏంట్రా ఇది ఇలా చేసి ఏం పోయింది ఎంతకే అన్నాం. ఏం పోలేదురా కాసేపు చూడండి అంటాడు. ఈలోగా పోలీసు వాళ్ళు వచ్చారు. ఏంటా జనం పెరిగిపోయారు రోడ్డు మీద, ఏంటి ఎతుకుతున్నారని గబగబా వచ్చారు. వచ్చి ఏంటి ఏమైంది, ఏం ఎదుగుతున్నారంటే ఉండండి చాలా విలువైంది పోయిందంట అని ఎత్తుక్కుంటున్నారు. ఒకళ్ళేమో ఏదో చైన్ పోయిందంటండి, పెద్ద చైన్ అంట. ఒకళ్ళేమో ఉంగరం పోయిందంటండి. మనిషి అంటే అమ్మ ఇల్లే కలిపేసుకుంటారు కదా అని వాళ్ళు చెప్పుకుంటూ ఎదుగుతూ ఉంటే ఆ పోలీసు వాళ్ళు అన్నారు, ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు. ఉంటే అంతా రోడ్డు ఎంత క్లియర్గా ఉంటే రోడ్డు మీద కనపడకుండా ఉంటుందా? మీకేమైనా బుర్రలేదా? పోండి అని పంపించారు. ఆ వచ్చిన నలుగురిలో వచ్చి షాప్లో కొనుక్కున్నారనమాట. అదనమాట. ఇదో పెద్ద ట్రిక్ చూసారా? మనిషి మోసపోకుండా ఉండడం కంటే మోసపోవడం చాలా ఈజీగా మోసపోతాడు మనిషి. తను మోసపోకుండా జాగ్రత్తగా ఉండడం కన్నా మోసపోవడం ఈజీ. మనిషి ఎక్కువ మోసపోయేది మనుషులే. తొందరగా మోసపోతారు. ఎవడు ఏం చెప్పినా నమ్ముతారు, గుడ్డిగా నమ్ముతారు. ఇలా నమ్మే మనిషి వాక్యంలో అలా ఉందో లేదో అనే గ్రహింపు ఉండదు ఒక్కడికి కూడా. వాక్యం నిజంగా అలా చెప్తుందా, దేవుని వాక్యంలో అలా ఉందా అనే గ్రహింపు ఎందుకు ఉండదు వీళ్ళకి. వీరు అన్ని ఆత్మలను గుడ్డిగా నమ్ముతూ పోతూ ఉంటారు. దేవుని సంబంధమైన ఆత్మ ఏదో గ్రహిస్తే, వాక్యమును పరిశీలనగా తెలుసుకోగలిగితే మోసపోయే పరిస్థితి ఎప్పటికీ రాదు. అందుకని వాక్య పరిశీలన, వాక్య పరిశోధన మనిషి ఎప్పుడూ కలిగి ఉండాలి. మనము ఏ ఆత్మచేత ఎదుటివాడు మనతో మాట్లాడుతున్నాడో, ఏ ఆత్మచేత ఆ వ్యక్తి క్రీస్తును కలిగి ఉన్నానని చెప్తున్నాడో అది మనం గ్రహించే వారమే ఉండాలి. ఆ ఆత్మ ఏదో మనకి తెలియాలి. లోకంలో
క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తూ ఉంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటి కంటే గొప్పవాడు. నిజంగా మనం దేవుని సంబంధులు ఎలా అవుతాం? హృదయములో నుండి మార్పు వస్తున్నప్పుడే మనం దేవుని సంబంధులుగా మార్చబడతాం. పై రూపానికి మారే వాళ్ళు దేవుని సంబంధులు ఎప్పటికీ కారు. అంతరంగములో నుండి మార్పు రావాలి. దీనత్వం హృదయములో నుండి రావాలి, పై యాసానికి కాదు. సాధుగుణం హృదయములో నుండి రావాలి, క్షమాగుణం హృదయములో నుండి రావాలి, ప్రేమ కలిగిన మనసు హృదయములో నుండి రావాలి, పై రూపాలకు కాకూడదు. పై రూపానికి మారే వాళ్ళు క్రీస్తు విరోధులు. అంతరంగములో నుండి మారే వాళ్ళు దేవుని సంబంధులు. వారు లోకమును జయించగలరు. వారు లోకమును జయించగలరు. లోకంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారు ఎదుర్కోగలరు, తట్టుకోగలరు, నిలబడగలరు, ధైర్యంగా పోరాడగలరు. కాబట్టి రాత్రి దేవుని మాటలు వింటున్న మనం ఇటువంటి ఆత్మచేత మనం నడిపించబడుతున్నాం. మనము వినే వాక్యమైన చెప్పే వ్యక్తి ఎటువంటి ఆత్మచేత నడిపించబడుతున్నాడో పరీక్షించాలి. మనము బయటకు వెళ్ళినప్పుడు మనతో ఉండే వాళ్ళు ఏ ఆత్మచేత నడిపించబడుతున్నారో కూడా మనము పరీక్షించాలి. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఏది గుడ్డిగా నమ్మకూడదు. ఏది వాక్యము నమ్మకూడదు గుడ్డిగా. బయట ఉన్న విషయాలను కూడా గుడ్డిగా నమ్మకూడదు. వివేకం కలిగి దేవుని వాక్యమును పరిశీలనగా తెలుసుకుంటూ ఆ వాక్యము దేవుని సంబంధమైనదని మనం గ్రహించాలి. వాక్యమే ప్రామాణికం మనకి. లోకంలో మాటలు కాదు, మనుషుల ప్రవర్తన కాదు. దేవుని వాక్యమే మనకి ప్రామాణికం. వచ్చి చెప్పేవాడు సూట్ వేసుకున్నా, బూట్ వేసుకున్నా, పెద్ద కారు వేసుకున్నా, వాళ్ళు ఎలాంటి స్థాయి వాడు వచ్చినా దేవుని వాక్యానుసారముగా ఉన్నాడో లేదో మనం ఖచ్చితంగా పరీక్షించి పరిశీలన చేయాలి. అప్పుడే నమ్మాలి. అంతేగాని అమ్మో పెద్ద కారు వేసుకొని వచ్చాడు, సూట్ వేసుకొని వచ్చాడు, పెద్దయ్య గారు అనుకుని నమ్మకూడదు. అలాంటి వారిని ఎప్పుడూ చిన్నవాడైనా పెద్దోడైనా, దేవుని సేవకుడైనా విశ్వాసి అయినా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారా లేదా, అది క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడుతున్నారేమో మనం పరీక్షించి అప్పుడు మనం నమ్మేవారమై ఉండాలి. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం.